బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు అధికారులు. మరో నలుగురికి సిట్ అధికారులు ఇప్పుడు నోటీసులను జారీ చేశారు. ప్రాసిక్యూమెంట్ ఇటు ప్రొక్యూర్మెంట్ జీఎం గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంతో పాటు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండీకి కూడా నోటీసులను జారీ చేశారు. విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. అదే విధంగా చిన్న అప్పన్నను కస్టడీకి కోరుతూ ఇవాళ నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ను దాఖలు చేయబోతున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో చిన్నప్పన్న ఉన్నాడు. ఇప్పటికే చిన్నప్పన్న కల్తీ నెయ్యి కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి పాత్రపై కూడా మరింత లోతుగా విచారణ చేపట్టారు. తిరుపతి కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఇటు వైవి సుబ్బారెడ్డి పిఏ చెప్పిన విషయాలను ఆధారంగా ఇప్పుడు ప్రెసెంట్ దర్యాప్తు స్పీడప్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఆ పిఏ అసలు ఏం చెప్పారు అండ్ ఏ కంపెనీస్ కి నోటీసులు వెళ్ళాయి? మాజీ టీటీడీ చైర్మన్ అదేవిధంగా రాజ్యసభ సభ్యుడైన సుబ్బారెడ్డికి పిఏగా వ్యవహరించిన చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టు ప్రకారము ఏదైతే 2022-24 మధ్య కాలంలో సుమారు 250 కోట్ల మేర నెయ్యి కొనుగోలు జరిగాయి. ఇందుకు సంబంధించి 86 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేశారు. ప్రతి కిలోకు 25 రూపాయల చొప్పున కమిషను ఇటు చిన్నప్పను వసూలు చేసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే కంపెనీలను బ్లాక్ లిస్ట్లో బోలోబాబా డైరీ అంతకుముందు 22కు ముందు నెయ్యి సరఫరా చేసేది. నెయ్యి సరఫరా చేస్తున్న సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధిని ఏదైతే తనకు కమిషన్ ఇవ్వాలంటూ 25 రూపాయల కిలోకు కమిషన్ ఇవ్వాలంటూ అడిగాడో, అయితే ఈ నేపథ్యంలో ఆ కంపెనీ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో చైర్మన్ ద్వారా ఒత్తిడి తెప్పించి ఏదైతే ఆ కంపెనీల యొక్క మొత్తం ఎవరైతే టీటీడీకి ఎవరెవరైతే సరఫరా చేస్తున్నారో ఆ కంపెనీల యొక్క నెయ్యిని ఏదైతే మైసూరులోని ల్యాబ్లో పరీక్ష చేయించి వనస్పతి నూనె కల్పిందని నిర్ధారణ అయిన తర్వాత కూడా వారితో ఏదైతే బోలోబాబా డైరీని తెప్పించి ప్రీమియర్ ఆగ్రో గోల్డ్ కంపెనీని రంగంలోకి దించాడు. ఈ సందర్భంగా ఏదైతే అప్పట్లో సరఫరా చేస్తున్న ప్రతి కంపెనీ వద్ద నుంచి అతను కమిషన్ 25 రూపాయల చొప్పున వసూలు చేశాడని కూడా చెప్తున్నారు. ఇందులో ఏదైతే చైర్మన్ ద్వారా ఒత్తిడి చేయించాడో, ప్రొక్యూర్మెంట్ జీఎంను కలిసి ఈ వ్యవహారం అంతా తతంగం నడిపించాడో అనే కోణంలో కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఈ నేపథ్యంలో 9 మందిని అదనంగా ఈ కేసుకు సంబంధించి నిందితులుగా చేర్చారు. వీరందరినీ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు టీటీడీకి సంబంధించిన ఉద్యోగులు అప్పట్లో ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యంతో పాటు అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కార్యాలయంకు సూపరింటెండెంట్గా పనిచేసిన వ్యక్తిని, అదేవిధంగా మరో 2 అధికారులను కూడా విచారణకు హాజరు కమ్మంటూ టీటీడీ ఏదైతే సిట్ బృందం నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు అసలు ఇందులో సుబ్బారెడ్డి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరపడానికి వారం రోజుల పాటు ఏదైతే ఇటు చిన్న అప్పన్నను తమ కస్టడీకి ఇవ్వాలంటూ జ్యుడిషియల్ కస్టడీ నుంచి సిట్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈరోజు వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతానికి 24 మంది నిందితులను కేసులో చేర్చారు. మరికొంతమందిని చేర్చే అవకాశం ఉంది. ఇందులో రాజకీయ అరెస్ట్ అంటే చిన్న అప్పన్న అరెస్ట్నే రాజకీయ అరెస్ట్గా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏదైతే డైరీ ఉద్యోగులతో పాటు అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి డైరీ కంపెనీల యజమానులు, ప్రతినిధులు, ఏజెంట్లను మాత్రమే ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల్లో రాజకీయ నాయకుల పాత్ర ఏంది, అప్పట్లో పనిచేసిన చైర్మన్ కానీ ఉన్నతాధికారులు కానీ ఏమైనా ఇందులో కీలక పాత్ర వహించారా? ముఖ్యంగా బోలోబాబా డైరీ కంటే 130 రూపాయలు అదనంగా ఎక్కువగా టీటీడీ నుంచి చెల్లించే విధంగా కూడా అప్పట్లో ఒక లాబింగ్ చిన్నప్పని నడిపాడు. చిన్నప్పనికి సంబంధించి అతనికి 13 ఫ్లాట్లు విశాఖపట్నంలో ఉన్నాయి. అదేవిధంగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది. 4 కోట్ల 25 లక్షల మేర అతని అకౌంట్లో డబ్బులు కూడా ఉన్నట్లు ఏదైతే సిట్టు బృందం పరిశీలనలో బయటపడింది. ఈ నేపథ్యంలో ఇతను సొంతంగా అంటే అతనికి తల్లిదండ్రులు లేరు, చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్న నేపథ్యంలో ఇన్ని ఆస్తులు ఏ విధంగా కూడగట్టగలిగాడు, ఎవరికైనా బినామీగా వ్యవహరిస్తున్నాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. 22 నుంచి 24 వరకు మొత్తం 3 సంవత్సరాల పాటు ఈ కల్తీ నెయ్యి ఏదైతే స్వామివారి ప్రసాదాల తయారీకి కానీ అదేవిధంగా లడ్డు తయారీకి కానీ ఉపయోగించారంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే గతంలో ఏప్రిల్ నెలలో 2024 ఏప్రిల్ నెలలో కల్తీకి 6 ట్యాంకులకు సంబంధించి కేసు నమోదైన నేపథ్యంలో అంతకుముందు కూడా పెద్ద ఎత్తున ఈ కల్తీ వ్యవహారం కొనసాగిందంటూ కూడా ఇప్పుడు సిట్ బృందం చెప్తున్న నేపథ్యంలో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నది. కేసు ముగింపు దశకు వస్తుందన్న నేపథ్యంలో ఒకసారి చిన్న అప్పన్నన్ అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరికొంతమంది ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సర్తాజ్. Yes, thank you, Damodar.